హాయ్ ఫ్రెండ్స్, నేను సత్యమాకల. మిత్రులందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఇదేంటి హ్యాపీ న్యూ ఇయర్ ఏంటి? ఇవాళ జనవరి 1 కాదు, ఉగాది కాదు, కానీ హ్యాపీ న్యూ ఇయర్ ఏంటో ఉన్నారా? అదేం కాదండి, ఇవాళ ఏప్రిల్ 1 కాబట్టి మనకి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. అంటే బ్యాంక్ లెక్కలో మనకి కొత్త సంవత్సరం మొదలైనమాట. ఏప్రిల్ 1 కాబట్టి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి, అంటే బ్యాంక్ లెక్కలో కొత్త సంవత్సరం కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ మనకి పాయింట్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే, ఎవరైతే బ్యాంకులో డిపాజిట్లు వేస్తారు కదా, ఫిక్స్డ్ డిపాజిట్స్, మీరైతే ఖచ్చితంగా మీ వయసు 60 సంవత్సరాల లోపు ఉండి మీరు బ్యాంకులో కనుక ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తే మీరు ఫామ్ 15G ఇవ్వాలి. అలాగే ఎవరైతే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండి వాళ్ళ వయసు కనుక 60 సంవత్సరాలు దాటితే కనుక వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఫామ్ 15H ఇవ్వాలి. అలాగే ఎవరైతే బ్యాంకులో డిపాజిట్ చేశారో మీ వయసు కనుక 60 సంవత్సరాల లోపు ఉండి మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ 5 లక్షల లోపు ఉండి కనుక మీరు ఫామ్ 15G ఇవ్వకపోయినా ఏం పర్లేదు. ఎందుకంటే మనకు వచ్చే వడ్డీ ఎలాగా 50,000 లోపు ఉంటుంది కాబట్టి మనకి ఫామ్ 15G ఇచ్చినా ఇవ్వకపోయినా మన అమౌంట్ ఏం కట్ అవ్వదు, అంటే వచ్చే వడ్డీ ఏం కట్ అవ్వదు. అలాగే ఎవరికైతే బ్యాంకులో డిపాజిట్స్ ఉండి వాళ్ళ వయసు కనుక 60 సంవత్సరాలు దాటి ఉండి వాళ్ళు కనుక 10 లక్షల లోపు కనుక వాళ్ళకి డిపాజిట్ ఉంటే మీరు ఫామ్ 15H ఇచ్చినా ఓపెన్ పర్లేదు. ఎందుకంటే మనకు వచ్చే వడ్డీ 1 లక్ష లోపు ఉంటుంది కాబట్టి ఎలాగా మనకు వచ్చే వడ్డీలో కూడా ఏమీ కట్ అవ్వదు. ఎవరైతే ఎక్కువగా డిపాజిట్ చేస్తారో, అంటే 60 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు 5 లక్షల పైన డిపాజిట్లు వేసినా, అలాగే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు 10 లక్షల పైన డిపాజిట్ చేసినా ఖచ్చితంగా మీరు ఫామ్ 15G, ఫామ్ 15H ఇచ్చుకోండి. ఎందుకంటే మనకు వచ్చే వడ్డీలో కూడా ఫామ్ 15G ఇవ్వకపోతే కనుక ఎక్కువ వడ్డీ వస్తే కనుక మనకు వచ్చే వడ్డీలో కూడా 10% మనకి అమౌంట్ కట్ అయిపోతుంది. ఇవాళ ఏప్రిల్ 1 కాబట్టి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి మరలా మీరు మీ అకౌంట్ నుంచి మీరు ఇవాళ ఏప్రిల్ 1 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31 లోపు మీరు 20 లక్షల క్యాష్ తీసుకోవచ్చు అన్నమాట. అలాగే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారో మీరైతే ఇవాళ నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు మీరు ₹1,00,00,000 క్యాష్ తీసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మనకి డిసెంబర్, జనవరి టైంలో చాలామందికి ఎక్కువ క్యాష్ తీసుకున్న వాళ్ళకి TDS కట్ అయింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఏప్రిల్ 1 కాబట్టి కొత్త ఫైనాన్షియల్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు కూడా రిటర్న్స్ వేయకపోతే కనుక 20 lakhs క్యాష్ తీసుకోవచ్చు. రిటర్న్ వేసిన వారు అయితే ₹1,00,00,000 వరకు కూడా క్యాష్ తీసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకి ఏప్రిల్ 1తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మనకి మార్చి 31తో ముగుస్తుంది కాబట్టి ఈ లోపల మీరు రిటర్న్స్ అయిపోతే కనుక మీ అకౌంట్ నుంచి 20 లక్షల వరకు కూడా క్యాష్ తీసుకోవచ్చు. చెక్ పరంగా కానీ, విత్డ్రా ఫామ్ ద్వారా కానీ, ATM ద్వారా కానీ మీరు 20 lakhs క్యాష్ తీసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తారో మీరైతే మీరు మీ అకౌంట్ నుంచి ₹1,00,00,000 వరకు కూడా క్యాష్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయాన్ని ఫ్రెండ్స్ కూడా తెలియండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ సత్యమాకల ఫర్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.